ఒంటి చేత్తో ఒక కుటుంబాన్ని పోషించడమే కష్టమైపోతున్న దినాలు. ఆలోచించండి, గ్యాస్ కొరకు పోరాటమే, చివరికి డీజిల్ కొరకు పోరాటమే, పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి నిలబడిన పరిస్థితి. ఎలాంటిదో కుటుంబాన్ని పోషించడమే నరకయాతన అయిపోతే 20 లక్షల మందిని 40 సంవత్సరాలు ఒంటి చేత్తో ఫైనాన్స్ మినిస్ట్రీ లేకుండా పోషించే ఒక సమానమైన నాయకుడిగా ఒక సామాన్య వ్యక్తి ఎదిగాడు. ఆయన ఎదిగిన దానికి ఒక ప్రార్థన చేశాడు. ఒక్క ప్రార్థన చరిత్రను మార్చేసింది. మహిమగల రాజు నీ జీవితంలోకి రావాలి అంటే, నీ కుటుంబంలో ప్రవేశించాలంటే, నీ పరిచర్లో ప్రవేశించాలంటే, నీ చేతి పనిలో ప్రవేశించాలంటే కొన్ని చేయాల్సిన పనులు మనం ఉన్నాయి. ఇది మహిమగల రాజు చేయడు. ఆయన నీ జీవితంలో ప్రవేశించాలంటే, నీ కుటుంబంలో ప్రవేశించాలంటే, నీ పరిచర్లో ప్రవేశించాలంటే, నీ చేతి పనిలో ప్రవేశించాలంటే, మహిమగల రాజు నీ జీవితంలోకి రావాలి అంటే కొన్ని చేయాల్సిన పనులు మనం ఉన్నాయి. ఈరోజు ఆ పనులు కానీ చేయడానికి ఇష్టపడితే, ఈరోజు నువ్వు ప్రభావము కలిగి ఈ ప్రాంతం నుంచి వెళ్ళినట్టు దేవుడిని కృప దయచేయునుగాక. అందుకొరకు గమనించండి, బైబిల్లో అత్యద్భుతమైన ప్రార్థన ఒక సామాన్యమైన వ్యక్తిని అసమానమైన శక్తిగా మార్చింది. ఒక మామూలు వ్యక్తిని, ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా మార్చింది. ఒక న్యాచురల్ మ్యాన్ని సూపర్ న్యాచురల్ ఫోర్స్గా మార్చింది. ఒంటి చేత్తో ఒక కుటుంబాన్ని పోషించడమే కష్టమైపోతున్న దినాలు. ఆలోచించండి, గ్యాస్ కొరకు పోరాటమే, చివరికి డీజిల్ కొరకు పోరాటమే, పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి నిలబడిన పరిస్థితి. ఎలాంటిదో కుటుంబాన్ని పోషించడమే నరకయాతన అయిపోతే 20 లక్షల మందిని 40 సంవత్సరాలు ఒంటి చేత్తో ఫైనాన్స్ మినిస్ట్రీ లేకుండా పోషించే ఒక సమానమైన నాయకుడిగా ఒక సామాన్య వ్యక్తి ఎదిగాడు. ఆయన ఎదిగిన దానికి ఒక ప్రార్థన చేశాడు. ఒక్క ప్రార్థన చరిత్రను మార్చేసింది. ఏం ప్రార్థన తెలుసా? ఆయన అన్నాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు ప్రభా, షో మీ యువర్ గ్లోరీ. ఎవరన్నా ఏదన్నా ప్రార్థన చేయొచ్చు, కానీ ఇలాంటి ప్రార్థన చేయాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. కానీ ఆ ప్రార్థనకు జవాబు వస్తే నీ జీవిత చరిత్ర ఇంకా ఉన్నట్లుగా ఉండడానికి వీలు లేదు. మోషే అన్నాడు, ప్రభా నీ మహిమ రాని ఎడల నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళదు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. ప్రభు అన్నాడు, మోషే నా మహిమను చూసి తట్టుకునే శక్తి ఏ నరునికి లేదయ్యా అంటే, లేదు ప్రభా, నీ మహిమ నేను చూడాల్సిందే. ఒక సామాన్య వ్యక్తిని నీ మహిమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒక తపన నాకుంది, డిజైర్ నాకుంది. ఈరోజు ప్రార్థిస్తున్నా, నాకు నీ మహిమ చూపిస్తావా? ప్రభు అన్నాడు, సరే, బండ సందులో నేను దాచిపెడతా, నా మహిమలో పాక్షికమైన వెనుక భాగం మాత్రమే నీకు చూపిస్తా. నువ్వు అడిగావు కాబట్టి కాదనలేకపోతున్నా అని చెప్పి ఆయన మహిమ వెనుక భాగం చూపిస్తే భూమి కంపించింది, ప్రాంతమంతా పర్వతమంతా అగ్నితో నింపబడింది. ప్రియ సోదరి సోదరా, అది పాత నిబంధనలో మహిమ ప్రత్యక్షతలోని మచ్చుకు ఒక శాంపుల్ భాగం అయితే, దావీదు భక్తుడు ప్రార్థించి అలిసిపోయి ఒకరోజు అంటాడు, మహిమ గల రాజు తానే రాబోతున్నాడు. ఆయన వచ్చిన రోజు ఎవరు ఎలా ఆయన మహిమ గల రాజుని ఆహ్వానించే స్పందన కార్యక్రమాలు ఉంటారో అట్టి వారికి మహిమగల దేవుని యొక్క ప్రభావాన్ని మీరు చూస్తారని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చాడు. బహుశా అది ఈరోజు మన జీవిత చరిత్రను దేవుడు మార్చునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా అగ్నిలాగా కురబోతున్నాడు. సిద్ధంగా దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి హృదయాలు తెరవబడినట్లుగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నిస్తున్నారండి. అందరం కలిసి చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పురాతనమైన గుమ్మములు ఏం కావాలి? తెరవబడాలి. గేట్స్ హ్యావ్ టు బి ఓపెన్. మహిమగల రాజు గుమ్మములు తెరుచుకొని ఆయననే తలుపులు బలగొట్టుకొని వచ్చే దేవుడు కాదు. బహుశా మీరు అనుకోవచ్చు, ఈ గుమ్మములు ఇనుప గుమ్మములు కాదు. ఇనుప గుమ్మములు కాదు, చెక్క గుమ్మములు కాదు. ఈ గుమ్మములు మన హృదయ తలుపులు, మన ఆత్మీయ గుమ్మములు, మన మానసిక గుమ్మములు, మన ఆత్మకు సంబంధించిన గుమ్మములు. ఎవరు తెరవాలి? అందుకో ప్రభు అన్నాడు, నేను హృదయము తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతడు నాతోను భోజన సహవాసము చేస్తాడు. హృదయము ఎదుట తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు, కానీ తన్నుచున్నాను అనలేదు. మనమైతే తలుపు తీస్తావా, తన్ని పగలగొట్టుకొని లోపలికి రమ్మంటావా అనేవాళ్ళం మనం. కానీ మన ప్రభు వారు ఎప్పుడు కూడా
బార్జిన్ అయ్యే దేవుడు కాదు, పగలగొట్టుకుని వచ్చేవాడు కాదు, గేట్ క్రాషర్ కాదు దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తలుపు ఎదురు నిల్చుని ఏమంటాడు? తలుపు తట్టుచుననయ్యా. ఎవరు తీయాలి? మనం తీయాలి. ఈరోజు తలుపు తీస్తే మహిమగల రాజు వస్తే నాకేంటట? మనకన్నీ కూడా కమర్షియల్గా కావాలి కదండి. లెక్కలు కరెక్ట్గా సెట్ అయితేనే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఉత్తగా తలుపులు తెరిస్తే ఏమొస్తుందో, తలుపులు తెరిస్తే ఏమొస్తుందో దయచేసి గమనించండి. ఆ రోజు గుమ్మములు, యెరూషలేము గుమ్మములు తెరవబడ్డాయి. వెంటనే దేవుడు వారి జీవితంలో, తలుపులు తెరిచిన వారి జీవితంలో 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు. తెలుసా? ఆ పామ్ సండే మటలాది వారం ముందు మొట్టమొదటిగా కట్టబడిన గాడు ఏమైందండి? విప్పబడింది. మొదటిగా ఏమి ఇచ్చాడు? విడుదల ఇచ్చాడు. అందుకొరకు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేటలా మీరు నిజముగా స్వతంత్రులు అగుదురు. ఈరోజు యేసునామం పేరట బంధకం నుంచి విడుదల కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ దేవాలయము అంతవరకు క్షోభిస్తూ, వేదనతో, అవమానంతో, అక్రమమైన వ్యాపారాల లావాదేవీలతో క్రయ విక్రయములు జరుగుతున్న ఆ దేవాలయాన్ని, దేవుని మందిరాన్ని ఎప్పుడైతే ఈ మహిమగల రాజు ప్రవేశించాడో ఆ మందిరంలో రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి ఆ దేవాలయాన్ని ఏం చేశాడు? శుభ్రపరిచాడు. ఇంకొక మాటలో నంబర్ 2, ద హౌస్ ఆఫ్ గాడ్ వాజ్ క్లెన్స్డ్. దేవుని మహిమ ఒక ప్రాంతంలో ప్రవేశిస్తే మొదటిగా అందులో ఉన్న బంధకాలన్నీ కూడా ఏమవుతాయి? విడుదల పొందుతారు. రెండవదిగా మహిమగల రాజు వచ్చినప్పుడు ఆ దేవాలయం ఏమైంది? శుద్ధి చేయబడింది. కాబట్టి హృదయం అనే దేవాలయం, ప్రభు అన్నాడు మీరే నా ఆలయము, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గోస్ట్. అనుకోరికే పరిశుద్ధాత్మని ఆలయంగా మనము మహిమగల రాజు ప్రవేశిస్తే ఆటోమేటిక్గా ఆ దేవాలయం ఆయన ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. Till then what you have tolerated shall be cleansed forever, and he cleans what you could not clean. నువ్వు ఏది పరిశుద్ధపరచుకోలేకపోయావో అది మహిమగల రాజే ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. He rearranges and reorders the house of God in the right way that the glory of God would do what you could not do. నువ్వు ఏది చేయలేకపోయావో మహిమగల రాజు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి తిరిగి పరిశుద్ధాత్మ దేవుని నిలవరమైన స్థానంగా ఆయన మార్చగలడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. మూడోదిగా చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో నిజముగా మహిమగల రాజు ఈరోజు నీ హృదయంలో ప్రవేశిస్తే, నీ జీవితంలో ప్రవేశిస్తే ఖచ్చితంగా ఈ 3 అనుభవాన్ని కూడా నువ్వు చూస్తావు. మొదటిది విడుదల, రెండవది పరిశుద్ధపరచుటబడుట, మూడోది గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. నంబర్ 3 షాల్ బి హీలింగ్, స్వస్థత. ప్రియ సహోదరి సోదరా, మార్చి ఏప్రిల్ నెలల్లో మనకు దేవుడు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. మొదటిది స్వస్థత, కాబట్టి రెండవది స్వాతంత్రము. ఈరోజు నిజముగా స్వాతంత్రము, స్వస్థత ఈ రెండు కూడా ఈ మట్టల ఆదివారంలో మహిమగల రాజు ప్రవేశించినప్పుడు ఈ 2 అద్భుతమైన ఆశీర్వాదాలను కళ్ళారవారు చూస్తూ వచ్చారు. ఈరోజు నువ్వు ఏ స్వస్థత కొరకు దేవుని దగ్గరికి వచ్చావో ఆయన తిరిగి నేను ఖాళీగా పంపించే దేవుడు కాదు. నిజమైన రీతిగా ఆ రోజు చాలామందిని యేసుప్రభువారు తొక్కిసలాట జరుగుతున్న సందర్భంలో లక్షలాది మంది యెరూషలేము పురవీధుల్లో యేసుప్రభువారిని చూడడానికి వస్తే కొందరు మాత్రమే, గుడ్డివారు కుంటివారు మాత్రమే దేవాలయంలో ఆయనను కలుసుకున్నారు. శుద్ధి చేయబడిన దేవాలయములో వారు స్వస్థతకు అర్హులుగా వారు మార్చబడ్డారు. ఈరోజు నీ దేవాలయం, హృదయం అనే దేవాలయం శుద్ధి చేయడానికి ఇష్టపడితే, రక్షించబడడానికి నువ్వు ఇష్టపడితే స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడి కార్యం నీ జీవితంలో జరిగించునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనంలో నిజముగా మహిమగల రాజు ప్రవేశిస్తే నీ జీవితంలో కనిపించే 4వ ఆశీర్వాదం, 4th బ్లెస్సింగ్. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, వారందరూ కూడా శిష్యుల సమూహం అంతా కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తూ దేవుణ్ణి మనస్ఫూర్తి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. అందుకు బైబిల్ సెలవిస్తుంది మహిమగల రాజు ప్రవేశించిన ప్రాంతంలో 4వదిగా వేర్ దెర్ ఇస్ కింగ్ ఆఫ్ గ్లోరీ ఆటోమేటిక్లీ ఇన్ హిస్ ప్రెసెన్స్ దేర్ షెల్ బి ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషములు ఉంటాయి. కానీ మహిమగల రాజు నీలో ప్రవేశిస్తే నువ్వు లోపల దాచుకోలేవు, నువ్వు దాన్ని అదుముకోలేవు. ఆ సంతోషము పగిలి పొర్లి, ఆ మాట రాయబడింది, శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ఘనమైన రీతిలో దేవుని ఏం చేస్తున్నారు?
ఇట్స్ అ లౌడ్ రివైవల్, ఇట్ ఈస్ నాట్ అ సైలెంట్ రివైవల్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లోజివ్ రివైవల్. బికాస్ వెన్ కింగ్ ఆఫ్ గ్లోరీ ఎంటర్స్ దేర్ షల్ బి జాయ్ ఓవర్ఫ్లో. సంతోషం ఏమవుతుందండి? పొర్లి ప్రవహిస్తుంది. అలాగే ఐదోదిగా చూస్తే ఆ దేవాలయంలో ప్రవేశించిన వారు మత్తయి సువార్త 21:15-16లో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు వారి నోట దేవుడు స్తుతుల మూలముగా దుర్గమును ఏం చేశాడు? స్థాపించాడు. చూడండి, ఎప్పుడైతే ఆ మహిమగల రాజు నీ జీవితంలో ప్రవేశిస్తాడో అక్కడ స్వచ్ఛమైన ఆరాధన, పిల్లల లాంటి ఆరాధన, పసిపిల్లల లాంటి ఆరాధన. అక్కడ చిన్న పిల్లలు దేవుని ఆరాధిస్తూ ఉంటే శాస్త్రులు పరిశీలు అంటున్నారు, ఎందుకయ్యా అసలు ఎందుకు మత్తయి సువార్త 21, మాథ్యూ 21:15-16 అసలు ఎందుకు ఇలా గోల చేస్తున్నారు? వారి నోరు ఆగుమని చెప్పండి, వారి నోరు మూసుకోమని చెప్పండి అని ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడు జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తే అనే మాట మీరెన్నడను చదవలేదని చెప్తూ అంటాడు. ఒకవేళ వీరిని ఆరాధించకుండా ఆపే ప్రయత్నం చేస్తే రాళ్ళు తిరిగి అబ్రహాము సంతానంగా మార్చబడి దేవుని ఏం చేస్తారు? స్తుతిస్తారు. ఒక స్వచ్ఛమైన ఆర్పజాలని యథార్థమైన ఆరాధన నీ జీవితం నుంచి పెళ్ళుపుకున్నట్లు ఈ 5 ఆశీర్వాదాలు గుమ్మములు పైకెత్తుట ద్వారా మహిమగల రాజు నీ హృదయ లోగిటిలో ప్రవేశించడం ద్వారా ఈరోజు యెరూషలేము పురవీధులు కాదు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పరిచర్లు, మన ప్రాంతాల్లో మహిమగల రాజు ఈనాడు మన హృదయంలో, మన జీవితాల్లో ప్రవేశించడం ద్వారా ఈ 5 అంతల ఆశీర్వాదము ప్రతి కుటుంబాన్ని అలంకరించునుగాక. ఈరోజు ఆత్మీయమైన గుమ్మాలో, మానసికమైన గుమ్మములో ఆయన మహిమగల రాజు ప్రవేశించకుండా అడ్డుగా నిలిచిన గుమ్మములు తెరవబడాలి. అలా తెరవబడితే, తెరవడానికి నీకు ఇష్టం ఉంటే మహిమగల రాజు నీ జీవితంలో ప్రవేశించి మునుపటి మందిర మహిమ కంటే నీ జీవితము, నీ కుటుంబము, ఈ ప్రాంతంలో మహిమగల రాజే ప్రవేశించినప్పుడు ఉన్న రేంజ్, ఆ మహిమను కళ్ళారా ప్రతి ఒక్కరము చూచుదుముగాక.